ఆసిఫాబాద్ ఆదర్శ పాఠశాల నుంచి 17 మంది ఉపాధ్యాయులు బదిలీపై వెళ్లగా 2 ఉపాధ్యాయులు మాత్రమే వచ్చారని ఆదర్శ పాఠశాల విద్యార్థులు ఆరోపించారు. తాము పరీక్షల్లో ఫెయిల్ అయితే ఎవరు బాధ్యత వహిస్తారని అధికారులను ప్రశ్నించారు. తరగతి గదుల్లో పాఠాలు చెప్పే ఉపాధ్యాయులు లేక ఖాళీగా కూర్చుని ఇంటికి వెళ్లిపోతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. పాఠశాలలో ఉపాధ్యాయులను నియమించాలని రోడ్డుపై ఆందోళన వ్యక్తం చేశారు. మా కాలేజ్ నుంచి 70 మెంబర్స్ టీచర్స్ వెళ్ళారు, కానీ వచ్చింది 2 మెంబర్స్. మా భవిష్యత్తుకి బాధ్యులు ఎవరు? ఎవరు రెస్పాన్సిబిలిటీ? మా భవిష్యత్తుకి అసలు ఏము వచ్చింది మాత్రం 2 టీచర్సే. మాకు క్లాసెస్ కూడా జరుగుతలేవు. ఇప్పటికీ మేము 3 days వెయిట్ చేసినాం. మేము ఫెయిల్ అయితే ఎట్లా? ఎవరు బాధ్యులు? మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.